మీకు తెలుసా? ఏదైనా ఒక వస్తువుని కోరుకున్నప్పుడు మనిషికి దానిపైన బలమైన మమకారం ఏర్పడుతుంది. ఈ కోరిక నెరవేరకపోతే అది క్రోధంగా మారుతుంది. ఆ క్రోధం బుద్ధిని కాల్చేస్తుంది. మనసు తారుమారు అవుతుంది. మనిషి సరైనదా తప్పా అనేది కూడా ఆలోచించకుండా పనిచేస్తాడు. అంటే క్రియాశీలత, అస్థిరత, అహంకారం, ఆందోళన నుండి అవి అంతులేని ఆకలితో ఉంటాయి. ఎంత సంతృప్తి పొందినా కూడా తృప్తి చెందవు. కోపం వస్తే వెంటనే స్పందించకుండా నిమిషం ఆగు. ఏదైనా కోరిక పెరుగుతున్నప్పుడు దాని అవసరం ఉన్నదా అని మనల్ని మనం అడగాలి. ఈ రెండు పద్ధతులు గీతలో చెప్పిన స్వాధ్యాయం మరియు ధ్యానం పద్ధతులు. మనిషిని నాశనం చేసేది శత్రువు కాదు, అతని అహంకారం, కోరిక, కోపం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అత ద్వితీయోధ్యాయః కర్మయోగః. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యుద్ధ్యేనమిహ వైరిణిం. అర్థం: అర్జున, శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి, ఇది కామమే అంటే అతి కోరిక. అది త్వరగా క్రోధంగా మారుతుంది. ఇది రజోగుణం నుండి పుట్టినది. ఇది మహాదాహంతో ఉన్న పాపి. దీనినే ఈ లోకంలో మనిషి యొక్క శత్రువుగా తెలుసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి.